గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే రాష్ట్ర ప్రతిష్ట పునరుద్ధరణే లక్ష్యం, అందుకే సింగపూర్ వచ్చా. వైకాపా వల్ల ఇక్కడ ప్రభుత్వంతో సంబంధాలు దెబ్బతిన్నాయి, మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి, జన్మభూమి రుణం తీర్చుకోండి, నన్ను ట్రాక్లో పెట్టే బాధ్యత మీదే. తెలుగు డయాస్పోరాలో సీఎం చంద్రబాబు, ఒక వ్యక్తి తప్పు చేస్తే తెలుగు వాళ్ళు చేశారని అంటారు, దానివల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిని బ్రాండ్ పోతుంది, రాష్ట్రం శాశ్వతంగా నష్టపోతుంది. 2019లో రాష్ట్ర అధికారులకు వచ్చిన వైకాపా సింగపూర్ ప్రభుత్వాన్ని తప్పుపట్టింది, మీకు జరిగిన అసౌకర్యానికి నేను బాధపడుతున్నాను, వారికి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. సింగపూర్తో సంబంధాలు పునరుద్ధరించాలన్నదే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం అని సీఎం చంద్రబాబు తెలిపారు. 5 రోజులు సింగపూర్ పర్యటనలో భాగంగా ఆదివారం తెలుగు డయాస్పోరా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో మంత్రులు లోకేష్ నారాయణ, టీజీ భరత్, ఏపీ ఎన్ఆర్టీఎస్ చైర్మన్ వేమూరి రవి, సింగపూర్లో భారత హై కమిషనర్ శిల్ప కంబులే పాల్గొన్నారు. మా తెలుగు తల్లికి గీతాలాపంతో కార్యక్రమం ప్రారంభమైంది. అమరావతి రాజధానిపై రచించిన గీతాన్ని ఆలపించారు. 2014 ఎన్నికల సమయంలో రాష్ట్రాన్ని సింగపూర్లో మారుస్తానని ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఫలితాలు వచ్చాక సింగపూర్ వచ్చానని సీఎం పేర్కొన్నారు. ఏపీకి రాజధాని లేదు, మాస్టర్ ప్లాన్ కోసం టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడానికి సమయం పడుతుంది, నాకు ఉచితంగా మాస్టర్ ప్లాన్ ఇవ్వాలని సింగపూర్ ప్రభుత్వాన్ని కోరా. అందుకు అప్పటి ప్రధాని లీ అంగీకరించారు. వారి భాగస్వామ్యంతో సీడ్ క్యాపిటల్ నిర్మిస్తే ప్రపంచంలో ఇతర సంస్థలు వస్తాయని సింగపూర్తో ఒప్పందం కుదుర్చుకున్నాం, తర్వాత వచ్చిన ప్రభుత్వం వాళ్ళు ఇబ్బంది పెట్టింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ వార్త నిజం, కానీ వక్రీకరణతో కూడినటువంటి ఉపన్యాసం. అక్కడ సింగపూర్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ఇచ్చింది, దానికి ఫ్రీ అన్నటువంటిది ఉట్టి మాటే. దానికి ఇక్కడికి మనోళ్ళు అక్కడోళ్ళు ఇక్కడికి రావడానికి తిరిగిన ఖర్చులు కనీసం 1000-1500 కోట్ల రూపాయలు ఉంటుంది. ఇంత చేస్తే మాస్టర్ ప్లాన్కి 250 కోట్లు అవుతుంది. 250 కోట్ల మాస్టర్ ప్లాన్కి 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నటువంటి చరిత్ర మనది, నెంబర్ 1. రెండవది, కన్సార్టియం అనేటటువంటిది ఆ దేశ ప్రభుత్వానికి సంబంధమే లేదు. ఆ దేశ ప్రధానమంత్రి తేల్చి చెప్పాడు ఆ ముక్క, మేము ఎక్కడా కూడా డైరెక్ట్గా కన్స్ట్రక్షన్స్ చెయ్యము, అది మా దేశంలో ఉన్నటువంటి సంస్థలు మా వేరే దేశానికి వెళ్ళి వ్యాపారాలు చేసుకునేటప్పుడు మా పర్మిషన్ అడుగుతాయి, ఆ పర్మిషన్ ఇస్తాం అంతవరకే అన్నటువంటి. అది ఓపెన్ సీక్రెట్. బట్ అది అసలు దాచేస్తారనమాట. అంటే మీడియా నీచత్వం, నీచ జర్నలిజానికి ఇది పరాకాష్ట అనమాట. సరే, దాంతోపాటు బాబు గారు స్ట్రాటజిక్గా కావలసిన మాటలు మాత్రమే తీసుకొస్తారు, అవసరం లేని మాటల్ని, అంటే ఆయనకి ఇబ్బంది కలిగేది, పార్టీకి ఇబ్బంది కలిగే మాటలు అయితే దాచేస్తారు. అది స్పెషల్ ఇక్కడ. లేకపోతే మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట, హరిద్వార్లో ఘటన, 8 మంది మృతి, 30 మంది గాయాలు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో మానసాదేవి ఆలయంలో విషాదం చోటు చేసుకుంది. శివాలిక్ కొండల్లో 500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయానికి ఆదివారం ఉదయం 100 మంది భక్తులు మెట్ల దారిలో వెళ్తున్న సమయం తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 8 మంది భక్తులు మృతి చెందారు, 30 మంది గాయపడ్డారు. మృతుల్లో 12 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. ఆలయం మెట్లు ప్రారంభమయ్యే చోట విద్యుదాఘాతం జరిగిందని వదంతులు రావడంతో భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో తొక్కిసలాట జరిగిందని అధికారులు తెలిపారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల, క్షతగాత్రులకు 50,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రకటించారు. మ్యాజిస్ట్రియల్ దర్యాప్తుకు ఆదేశించారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారన్నట్టు వార్తను హైలైట్ చేశారు. అయితే ముడుపులు ఇస్తేనే సరఫరా ఆర్డర్లు, సీఎంఓ పేరుతో మద్యం డిస్టిలరీకి బెదిరింపులు, మిథున్ రెడ్డి, సాయిరెడ్డిలకు అత్యంత సన్నిహితులమైన వ్యాఖ్యలు, ఎన్హెచ్ఏ యాజమాన్యానికి రాజ్ రెడ్డి, బూనేటి చాణక్య ఫోన్లు సిట్ దర్యాప్తులో వెలుగులోకి, మద్యం కుంభకోణంలో 1000 కోట్లు కొల్లగొట్టిన వైకాపా ముఠా నాటి ముఖ్యమంత్రి కార్యాలయం పేరిట డిస్టిలరీల యాజమాన్యాలను బెదిరించినట్టు సిట్ దర్యాప్తులు తేలింది. జగన్ పాలనలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న ఎన్ఎస్కే షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ సంస్థ యాజమాన్యాన్ని అలాగే లొంగ తీసుకున్నట్టు వెల్లడైంది. వైకాపా ముఠా తరపున ముడుపుల వసూలు నెట్వర్క్లో కీలకంగా వివరించిన బూనేటి చాణక్య 2020 అక్టోబర్లో ఎన్హెచ్ఏ షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ సంస్థ సిఎఫ్ఓ నల్లనన్ మొతప్పన్కి పలుమార్లు కాల్ చేసి, నేను ఏపీ సీఎంఓ నుంచి మాట్లాడుతున్నాను, మీ బ్రాండ్లకు ఆర్డర్లు కావాలన్నా పెండింగ్ బిల్లులు చెల్లించాలని మేము అడిగినంత ఇవ్వాల్సిందని హెచ్చరించినట్టు సిట్ దర్యాప్తులో నిర్ధారణ అయింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఈ వ్యవహారాలన్నీ ఇక రోజు కథలు ఎన్నైనా రాసుకోవచ్చు. ఇప్పుడు 2010 సంవత్సరం నుంచి జగన్ మీద విషం చిమ్ముతూనే ఉన్నారు. ఎదుటి వాళ్ళు ఇప్పుడు లూలుకి అతి చీఫ్గా భూములు ఇచ్చినా వార్త కాదు, లేకపోతే ఎవడెవడికో ఏమేమో భూములు ఇచ్చేస్తున్నా వార్త కాదు, ఇప్పుడు లెక్కర్ పబ్లిక్గా అడ్డకోలుగా రేట్లు ఎక్కువ వసూలు చేస్తున్న వార్త కాదు. మా వాళ్ళు ఏం చేసినా సమాజ కళ్యాణం కోసం, ఎదుటి వాళ్ళు ఏం చేసినా కుంభకోణమే అన్నటువంటిది ప్రజల్ని నమ్మించడంలో నీచ జర్నలిజం చేసేటటువంటి మీడియా రాష్ట్రంలో పర్ఫెక్ట్గా నడుస్తుంది. అయితే సరోగసి ముసుగులో శిశు విక్రయాలు, పిల్లలు లేని దంపతుల నుంచి లక్షల వసూళ్లు, యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్ర నిర్వాహకురాలు నమ్రత సహా 8 మంది అరెస్ట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో ఏదైతే
సంతానం లేని దంపతులకు ఐవీఎఫ్ సరోగసీతో పిల్లలు లేని కొరత తీరుస్తామని శిశు విక్రయాలు సాగిస్తూ సికింద్రాబాద్ యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం గుట్టును పోలీసులు రట్టు చేశారు. కేంద్ర నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత, ఆమె కుమారుడు పి జయంత్ కృష్ణ, విశాఖ కేంద్రంలో మేనేజర్ కళ్యాణి అచ్చాయమ్మ, రెజిమెంటల్ బజార్లోని కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ జి చెన్నారావు, ఎనస్థీషియా నిపుణుడు గాంధీ ఆసుపత్రి విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్ సదానందం, ఏజెంట్ డి సంతోషి, శిశువును విక్రయించిన దంపతులు మహమ్మద్ అలీ అదిక్, నస్రీన్ బేగంలను అరెస్ట్ చేశారు. ఆదివారం సికింద్రాబాద్ ఉత్తర మండలం డీసీపీ కార్యాలయం డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి, గోపాలపురం ఏసీపీ సుబ్బయ్య, ఇన్స్పెక్టర్లు కౌశిక్, రాఘవేంద్రన్, సర్దార్ నాయక్, వెంకటేశ్వరతో కలిసి డీసీపీ సాధన రష్మి, పెరుమాళ్ కేసు వివరాలు వెల్లడించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే లూలు మాల్స్ ఏర్పాటులో ముందడుగు, విశాఖ విజయవాడలో భూమి కేటాయింపు. విశాఖ విజయవాడ నగరాల్లో లూలు మాల్స్ ఏర్పాటు కీలక ముందడుగు పడింది. ఆ సంస్థకు భూములు కేటాయిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ బీచ్ రహదారులు హార్బర్ పార్క్లో లూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 99 ఏళ్ల లీజు ప్రాతిపదికన 13.74 ఎకరాలు ఏపీఐసీ ద్వారా కేటాయించింది. ఇక్కడ 13.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మెగా షాపింగ్ మాల్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో లూలు సూపర్ మార్కెట్, లూలు ఫ్యాషన్, లూలు కనెక్ట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సెంటర్ తదితరాలు కొలువు తీరనున్నాయి. ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక కేటగిరీగా పరిగణిస్తూ 3 ఏళ్ల లీజు మాఫీని వర్తింపజేయాలని నిర్ణయించారు. ఇక మనోళ్ళు అయితే ఏమైనా చేయొచ్చు. వాడికి దుబాయోడు కూడా ఇవ్వలేదు ఆ బెనిఫిట్స్. దేశంలో ఏ రాష్ట్రం అట్లాంటి బెనిఫిట్స్ ఇవ్వాల. 3 ఏళ్ల పాటు వాడు ఏమీ కట్టక్కర్లేదు లీజు, ప్లస్ వాడి ఇష్టం. దాంతోపాటు 99 ఏళ్ల లీజు అంటే 100 ఏళ్ల పాటు వాడికి రాసి ఇచ్చాం అంతే. ఆ తర్వాత వాడు వెనక్కిస్తాడా ఇక్కడ? బట్ ఆంధ్రప్రదేశ్లో ఏం చేసినా అద్భుతం అని నేను ఇంకోటి, షాపింగ్ మాల్కి భూములు ఇవ్వడం ఏంటో అర్థం కాదు. ప్రభుత్వ భూములు అమ్ము నువ్వు, అది అక్కడ ఎంత రేటు ఉందో దానికంటే ఒక 10% 20% డిస్కౌంట్. కానీ ఈ దారుణమైనటువంటిది ఇచ్చుకురావడం ఏంటో అర్థం కాదు. అదేమంటే ఉపాధి అవకాశం వస్తుంది. కొట్లలో గుమస్తా ఉద్యోగాలకి అదేమన్నా ఉపాధి అవకాశం అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని షాపుల్లో పనిచేసే గుమస్తాలందరికీ కూడా ఉపాధి ఇచ్చినట్టే కదా. మరి ఆ షాపుల కూడా పన్ను తగ్గించవచ్చు కదా ఒక 3 ఏళ్ల పాటు. ఏళ్ల తరబడి ఇస్తున్నారు కదా వాళ్ళు ఉపాధులు. అలాగే ఇక్కడ సూపర్ బజార్లు ఉంటాయి, వాళ్ళు 25 మందో 50 మందో 100 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. లేకపోతే రిలయన్స్ వాళ్ళ మార్ట్లో, లేకపోతే డీమార్ట్లోనో వాటిట్లో కూడా పనిచేస్తున్నారు కదా. వాళ్ళందరికీ ఎట్లాంటి ఎగ్జామ్షన్స్ ఇస్తున్నారా? ఓన్లీ లూలులు అంటోడికి, అంటే మనకి నచ్చినోడికి విదేశాల్లో ఉండటం వాడి అదృష్టం అనుకుంటా. ఇక్కడ వ్యాపారం చేసుకోవడం మన పాపం అనుకుంటా. విదేశాల నుంచి వాడొచ్చి ఇక్కడ పెడతానంటే మాత్రం పూర్తిగా మనం రాసిచ్చేస్తాం అనమాట. అదే మనోళ్ళనైతే మాత్రం దోచుకోమని చెప్తాం అనమాట. ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి. అయితే ఓరకల్లులో సోలార్ ప్యానెళ్ల తయారీ యూనిట్ 6,933 కోట్ల పెట్టుబడి పెట్టనున్న అగస్త్య ఎనర్జీ ఇండస్ట్రీస్. కర్నూలు జిల్లా ఓరకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్లో సోలార్ ప్యానెల్ తయారీ యూనిట్ ఏర్పాటు కాబోతుంది. అగస్త్య ఎనర్జీ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 6,933 కోట్ల పెట్టుబడితో 5 గిగావాట్ల సోలార్ సెల్, 5 గిగావాట్ల సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయబోతుంది. మొత్తం 2,138 మందికి ఉపాధి కల్పించే ఈ ప్రాజెక్టుకి ప్రత్యేక ప్రోత్సాహకాలు అనుమతిస్తూ పరిశ్రమలు, వాణిజ్య పన్నుల కార్యదర్శి యువరాజ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. హరిత ఇంధనానికి ప్రోత్సాహం ఇవ్వాలని ప్రభుత్వ విధానంలో భాగంగా సౌర విద్యుత్కు పెద్దపీట వేస్తున్న విషయం తెలిసింది. ఇది మంచి ప్రాజెక్ట్. ఎందుకంటే సోలార్ పవర్ అనేది ఒక ఇండస్ట్రీ, కొత్తగా వచ్చేటటువంటి వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వడంలో తప్పేమీ లేదు. దాంట్లో వచ్చేది ఉద్యోగాలు, ఇక్కడ వచ్చేది ఉపాధి. లేకపోతే ఖాళీ స్థలాల భద్రత ఎంత, అస్తవ్యస్తంగా విఎల్టీ చెల్లింపులు, రికార్డుల నిర్వహణ, ప్లాట్ల అమ్మకాల్లో అక్రమాలకు అవకాశం, ఖాళీ స్థలాల పన్ను, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ చెల్లింపు విధానం, భూసత్రాల నిర్వహణ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం రియల్ ఎస్టేట్ మోసాలకు ఆస్కారం ఏర్పడుతుంది. ముఖ్యంగా అనధికారిక లేఅవుట్లోని ప్లాట్ల కొనుగోలులో ఈ సమస్య తీవ్రంగా ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఒకే ప్లాట్ని, ఖాళీ స్థలాన్ని ఒకరికంటే ఎక్కువ మందికి విక్రయిస్తున్నారు. వీటి కొనుగోలుకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలు అవగాహన ఉండటం లేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఏదైతే షార్లో అందుబాటులోకి మరిన్ని ప్రాజెక్టులు, తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లో 100 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టులను ఇస్రో చైర్మన్ నారాయణన్ సోమవారం ప్రారంభించనున్నారు. నెల 30న నైసార్ ఉపగ్రహ ప్రయోగం చేపట్టడంతో ఆయన షార్ రాబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సింహళ నేలపై తెలుగు నెలవు, భాష మనుగడ, జాతి అస్తిత్వంపై ఆరాటం. ఇక్కడ వారి అండ కోరుతున్న శ్రీలంకలోని జిప్పీలు, అహికుంటకులు. శ్రీలంకలోని తెలుగు వారు ఉన్నట్టు కొన్నేళ్ల క్రితం తెలిసినప్పుడు మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆరాతీగా ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. వాళ్ళు మాట్లాడే తెలుగు అయినా మాతృభాషలో రాయడం చదవడం రాదు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తు మాట్లాడడం కూడా మర్చిపోయే ప్రమాదం ఉందని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. తెలుగు అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు సంఘంగా ఏర్పడ్డారు. జిప్పీలు, అహికుంటక పేర్లతో తమను పిలవడం ఇష్టం లేదని తెలుగు జాతిగాని గుర్తించాలని కోరుతున్నారు. అందుకోసం తెలుగు వారందరూ మద్దతు ఆశిస్తున్నారు. సంఘం పెద్దలు ఇద్దరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇటీవల పర్యటించారు. తెలుగు జాతి ట్రస్టు, తెలుగు నేరపు ట్రస్టు ఆహ్వానం మేరకు హైదరాబాద్లో ఇటీవల ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం ఆల్సిలోన్ తెలుగు ఆర్టిస్ట్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు కందసామికి రామస్వామి అనువత్తు, కార్యదర్శి ధర్మదాసగ నిమల్ హాజరయ్యారు.
తమ అంతరంగాన్ని పంచుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రెవెన్యూ అధికారులపై అభియోగాలు నమోదు, పోలవరం ముంపు బాధితుల తరలింపులో నిధుల దుర్వినియోగంపై చర్యలు, ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన కేసులో నాడు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ప్రస్తుతం బాపట్ల డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న ఎస్ లవన్నపై అభియోగాలు నమోదు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే వ్యవహారంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఏలూరు ఎస్సీ కార్పొరేషన్లో ఈడీగా పనిచేస్తున్నాడు పోలవరం మండల తహసీల్దార్ ముక్కంటిపై కూడా అభియోగాలు నమోదు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. జంగారెడ్డిగూడెం ఆర్ఓగా 2015 ఫిబ్రవరి 9 నుంచి 2017 ఫిబ్రవరి 2 వరకు లవన్న వ్యవహరించారు. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల వాళ్ళ సురక్షిత ప్రాంతాలకు తరలించే క్రమంలో వాహనాలు ఇతర అవసరాలకు ఖర్చు పెట్టిన దొంగ బిల్లులు సమర్పించారు. ఇందులో నాటి పోలవరం మండల తహసీల్దార్ మేరు ముక్కంటి కూడా భాగస్వాములయ్యారు. సుమారు 84 లక్షల మేర ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అని ఏలూరు రేంజ్ ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీనికి అనుగుణంగా శాఖాపరమైన చర్యలు మొదలయ్యాయి. ముంపు ప్రాంతాల బాధితులు తరలింపు సందర్భంగా తప్పుడు బిల్లులు సమర్పించినట్టు విచారణలో ముక్కంటి అంగీకరించారు. ఇరువురిపై అభియోగాలు నమోదయ్యాయి. మరోవైపు ఆరోపణలు ఫిర్యాదులపై 10 రోజుల్లోకి రాతపూర్వక వివరణ ఇవ్వాలని లవన్నను ఆదేశిస్తూ జయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి కాలేజీలు ఖాళీ అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేసింది. ఇంటర్మీడియట్లో సగం దాటని ప్రవేశాలు, ప్రభుత్వ కాలేజీలో చేరడానికి ఇష్టపడని విద్యార్థులు, రాష్ట్రంలో 475 కాలేజీలో సగంకి పైగా సీట్లు ఖాళీ, పిల్లల సంఖ్య డబుల్ డిజిట్ దాటని కళాశాలలు 200 పైనే. గత సర్కారు పథకాలు నీరుగార్చడంతో పాటు కూటమి ప్రభుత్వ వికట ప్రయోగాల ఫలితం ఇది. ఇష్టానుసారంగా హై స్కూల్ ప్లస్ల రద్దు, గత ఏడాది తల్లికి వందనం ఎగ్గొట్టి ఏడాది అరకొరగాములు, డిగ్రీ ప్రొఫెషనల్ కోర్సులు విద్యార్థులకు 6 త్రైమాసికాల ఫీజు బకాయి, వసతి దీవెని కూడా పట్టించుకొని పోయిన 2 కలిపి 6,400 కోట్ల బకాయి. ఫలితంగా ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయి ప్రైవేటు బాట. గత ఏడాది మొదటి సంవత్సరం 70,677 మంది చేరిక, ఏడాది 3/2 వంతు కూడా గగనమే అంటూ కర్నూలు జిల్లా దేవనకొండ జూనియర్ కాలేజీలు గత ఏడాది ఇంటర్ మొదటి ఏడాదిలో 160 మంది చేరితే ఏడాది 82 మంది మాత్రమే చేరారు. అంటే ఒక్కసారిగా 78 మంది విద్యార్థులు తగ్గిపోయారు. ఎమ్మగనూరు గత ఏడాది 275 మంది విద్యార్థులు చేరితే ఏడాది 182 మంది మాత్రమే చేరారు. ఇక్కడ 96 మంది తగ్గిపోయారు. కర్నూలు జిల్లాలోని 16 కాలేజీలు ఇదే దుస్థితి నెలకొంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిర్వాహకంతో ప్రభుత్వ విద్యారంగం తిరోగమన బాటపడుతోంది. విద్యకు సంబంధించి అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన తదితర గత ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు నీరుగార్చడంతో పాటు వికట ప్రయోగాలతో పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోంది. ఫలితంగా ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయారు. దీంతో ఈ ఏడాది జూనియర్ కాలేజీల్లో చేరికలు భారీగా పడిపోయాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచే కాలేజీల్లో తరగతులు ప్రారంభించిన విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందిస్తున్న ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు చేరట్లేదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పోతే ఎంత కావాలి, ఎక్కడికి పంపాలి, మేము టీడీపీ అంతా మేము చూసుకుంటాం. చెన్నైలోని విఎన్ఎస్ కంపెనీ డీలర్తో టీడీపీ నేత రూప్ కుమార్ డీల్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఈయన ప్రధాన అనుచరుడు. డీల్ ఆడియో లీక్ కావడంతో వ్యవహారం బట్టబయలు. క్వాడ్ అక్రమ మైనింగ్లో వారే సూత్రధారులు, పాత్రధారులు, అసలు దోపిడీదారులు టీడీపీ నేతలైన స్పష్టం. ప్రజలను ఏమార్చేందుకు వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కూటమి పార్టీల తిరిగి దొంగ 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 అని అరిచినట్టుంది. క్వాడ్, ఇతర మైన్స్, ఇసుక, మద్యం ఇలా ఏది తీసుకున్న ప్రతి అక్రమ వ్యవహారంలో వారే అసలు దోపిడీదారులుగా కనిపిస్తున్నారు. నిన్న మాత్రం వైఎస్ఆర్సీపీ నేతలపై వేస్తూ దిగజారు రాజకీయం చేస్తున్నారు. నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కీలక అనుచరుడు రూప్ కుమార్ యాదవ్ చెన్నైలోని విఎన్ఎస్ కంపెనీ డీలర్తో సాగించిన వ్యాపార లావాదేవీలకు సంబంధించిన లీక్ అయిన ఆడియోనే ఇందుకు నిదర్శనం. దీంతో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రుస్తుం మైన్ చుట్టూ తిరుగుతున్న అక్రమ మైనింగ్ బేతాళ కథలో సూత్రధారులు, పాత్రధారులు టీడీపీ నేతలని తేలిపోయింది. నేను టీడీపీ లీడర్ రూప్ కుమార్ని మాట్లాడుతున్నా, మీకు ఎలాంటి టెన్షన్ అక్కర్లేదు. జిల్లాలో ఏ ఏరియా నుంచి అయినా మైకా క్వాడ్జ్ మెటీరియల్ సరఫరా చేస్తా, క్వాలిటీ మెటీరియల్ పంపిస్తా, మీకు ఎలా పంపాలో చెప్పండి, రోడ్డు, రైలు మార్గం ఏదైనా సరే ఎంత క్వాంటిటీ అయినా సరఫరా చేస్తా అంటూ డీల్ చేసుకున్న ఆడియో వెలుగు చూడటంతో టీడీపీ నేతల అక్రమ మైనింగ్ వ్యవహారం బట్టబయలింది. నెల్లూరు జిల్లాలోని సైదాపురం, పొదలకూరు, చేజర్ల, ఉదయగిరి మండలంతో పాటు తిరుపతి జిల్లాలోని గూడూరు ప్రాంతంలో దొరికే క్వాడ్జ్, పల్స్పర్, పర్ముక్కలైట్ ఖనిజానికి మన దేశంతో పాటు విదేశాల్లో కూడా మంచి గిరాకీ ఉంది. ఒక సైదాపురంలోని మూతపడిన గనులు 26 ఉండగా అధికారికంగా 40 ఓపెన్ క్వారీలు ఉన్నాయి. వీటిలో మరో 100 ఏళ్ల వరకు తరగని మైకా క్వాడ్జ్ నిల్వలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం రాగానే ఎంపీ వేమిరెడ్డి ఆయన అంచెల రంగంలోకి దిగారు. గనుల యజమానులు బెదిరించి తమ గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. చైనాతో వ్యాపారం కోసం చేసిన ప్రయత్నాలు బెడిచుకోవడంతో 8 నెలల పాటు అనుమతి లేకుండా అడ్డుకున్నారు. ఆపై యజమానులతో నయానా భయాన డీల్ కుదుర్చుకున్నారు. గనుల్లో నుంచి వచ్చే ప్రతి టన్ను క్వాడ్జ్ మెటీరియల్ తాము చెప్పిన ధరకే ఇవ్వాలని డిమాండ్తో అనుమతులు ఇప్పించి వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ ప్రాంతంలో నెలకు 30,000 నుంచి 50,000 టన్నులు మైకా క్వాడ్జ్ గంజి ఎగుమతులు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వానికి టన్నుకు ₹230 చొప్పున రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. సైదాపురం గంజానికి చైనా మార్కెట్లో గ్రేడ్ని బట్టి టన్ను 2 లక్షల వరకు ధర పలుకుతోంది. ఈ మండలం నుంచి రోజు 1000 టన్నులు, ఇతర ప్రాంతాల నుంచి మరో 500 టన్నులు వంతున నెలకు 45,000 టన్నులు తరలిస్తున్నారు. అంటే ఏటా 5 లక్షల టన్నులు పైన అన్నమాట. నాణ్యత గ్రేడ్లను బట్టి టన్ను 25,000 నుంచి 2 లక్షలు పలుకుతోంది. నెలకు దాదాపు 250 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఖనిజాన్ని అనధికారికంగా సొంతం చేసుకున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభుత్వ కీలక నేతకు నెలకు 30 కోట్లు చెల్లించాలని ఒప్పందాన్ని చేసుకున్న ప్రచారం జరుగుతుంది. జిల్లాలో దొరికే క్వాడ్జిని నేరుగా చెన్నై నౌకాశ్రయం ద్వారా చైనాకి ఎగుమతులు చేస్తున్నట్టు తెలుస్తోందంటూ రుస్తుం మైన్ పేరుతో బేతాళ కుట్రలు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బదిలీలు సరే, జీతాలేవి
60,000 మంది టీచర్లకు జూలై వేతనాలు అందవు, జూన్ నెల వేతనాలు ఇవ్వలేదు. ఇటీవల 67,000 మందికి స్థానచలనం బదిలీ చేసి 2 నెలలకు ఐడియా ఇవ్వని విద్యాశాఖ మంత్రిమండలి అనుమతి లేకుండా 20,000 పోస్టుల కన్వర్షన్, రేషనలైజేషన్ ఇటీవల కేబినెట్ సమావేశంలో చర్చించని వైనమంటూ హైలైట్ చేశారు. అయితే నా వల్లే సింగపూర్లో తెలుగు వారికి ఉద్యోగాలు, వివిధ సంస్థల ప్రతినిధితో ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త పాలసీలతో పెట్టుబడులకు ఏపీ అత్యంత అనుకూలం, విదేశాల్లోని తెలుగు ప్రజలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ ఇచ్చినటువంటి పిలుపుని హైలైట్ చేశారు. అయితే వడ్డీ వ్యాపారుల పైశాచికం, మంత్రి సత్యకుమార్ ఇలాకాలో దమనకాండ, వడ్డీ సక్రమంగా కట్టలేదని చేనేత కార్మికులపై దాడి, సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో, ధర్మవరంలో పెచ్చరిల్లుతున్న అధర్మ వ్యాపారుల ఆగడాలు, 100కి 10 రూపాయలు వడ్డీ వసూలు చేస్తూ ప్రజలను పీడిస్తున్న వైనం, సర్కారు సంక్షేమం కొరబట్టడంతో వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో చేనేతలు, 2 నెలల్లోనే 3 బలవన్మరణం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే చదరపు అడుగు రూపాయి ధర, విశాఖ నడిబొడ్డు లూలుకు సర్కార్ భూఫలహారం, 13.74 ఎకరాల అత్యంత ఖరీదైన భూమి, 99 ఏళ్లకు లీజు, విజయవాడలో 156 కోట్ల పెట్టుబడికి 600 కోట్ల విలువైన భూమి, ఏపీఎస్ఆర్టీసీకి చెందిన 4.15 ఎకరాలు, ఇదే లూలుకు 99 ఏళ్ల అప్పగింత, ఇందుకు ప్రత్యామ్నాయంగా ఆర్టీసీకి మరో చోట భూమి, మెగా ఫుడ్ పార్క్లోని సెంట్రల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా లూలుకే, జనసేన ఎంపీ బాలశౌరికి చెందిన అవిసా ఫుడ్కి 115 ఎకరాలు, 104 కోట్ల విలువైన ఈ భూమిని 19 కోట్లకే కట్టబెట్టిన వైను, శ్రీకాకుళంలో విఎస్ఆర్ గ్రూప్కి ఎకరాకి 11.62 లక్షలతో 22.45 ఎకరాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రభుత్వ ఆస్తులు ఖజానాకు ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వం రాష్ట్రంలో అత్యంత ఖరీదైన భూములు అయిన వారికి పప్పు బెల్లాల్లో పనిచేస్తోంది. ఏదైనా ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేయాలన్నా లేక విక్రయించాలనుకున్నా వేలం లేదా టెండర్ పిలిచి ప్రభుత్వానికి అధిక ఆదాయం కల్పించే వాళ్ళకి అప్పగిస్తారు. కానీ కూటమి సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత ఈ సంప్రదాయాన్ని పక్కకు పెట్టి నీకెంత నాకెంత అంటూ అడ్డగోలు భూదోపిడికి తెరదీస్తోంది. ఈ పరంపరలో వేలంపాట టెండర్ లేకుండానే విశాఖ విజయవాడలో అత్యంత ఖరీదైన భూములు లూలు గ్రూప్కి అప్పగించేసింది. ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ పేరిట అబుదాబి కేంద్రంగా పనిచేస్తున్న లూలు గ్రూప్కి విశాఖలో వాల్తేరు హార్బర్ పార్క్ వద్ద ఆర్కే బీచ్ ఎదురుగా ఉన్న అత్యంత ఖరీదైన 13.74 ఎకరాలు 99 సంవత్సరాలకు లీజుకి ఇస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మొదటి 3 సంవత్సరాలు ఎటువంటి లీజు లేకుండా నిర్మాణం పూర్తయిన తర్వాత నుంచి లీజు వసూలు చేస్తారంటే చదరపడికి నెలకు 1.5 రూపాయలు చొప్పున ఏడాదికి 4.51 కోట్లు ప్రభుత్వానికి లూలు అద్దె చెల్లిస్తుంది. హైదరాబాద్లో అయితే వాణిజ్య భవనాల్లో చదరపడికి 80 నుంచి 100 పలుకుతుంటే విశాఖలో 40 నుంచి 50 పలుకుతుంది. కానీ లూలు కేవలం ₹1.5కే కట్టబెడుతోంది. ప్రతి 10 ఏళ్లకు కేవలం 10% అద్దె పెంచుతారట. విశాఖలో 1,066 కోట్ల పెట్టుబడితో నిర్మించే షాపింగ్ మాల్ 2028 డిసెంబర్ నాటి అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. 679 కోట్ల విలువైన భూమిని లూలుకు అడ్డగోలుగా ఇవ్వడానికి గత ప్రభుత్వం వ్యతిరేకిస్తూ ఒప్పందాన్ని రద్దు చేసి భూమిని VMRDAకి అప్పగించింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే VMRDA నుంచి భూమిని ఏపీఐసీకి అప్పగించి ఇప్పుడు లూలుకు కట్టబెట్టింది. లేకపోతే విజయవాడలో లూలుపై ప్రభుత్వం మరింత ప్రేమ కనబరిచింది. 157 కోట్ల పెట్టుబడి కోసం ఏకంగా 600 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టింది. విజయవాడ నడిబొడ్డును పాత బస్టాండ్గా పిలుచుకునే గవర్నర్పేట డిపోకి చెందిన 4.15 ఎకరాల భూమిని లూలు చేతిలో పెట్టింది. కేవలం 156 కోట్ల పెట్టుబడితో 2.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో G+3 విధానంలో ఈ షాపింగ్ మాల్ లూలు అభివృద్ధి చేయబోతోంది. ఇందుకు గాను 99 సంవత్సరాల కాలపరిమితి లీజు విధానంలో ఈ భూమిని లూలుకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఇందుకు గాను ఏపీఎస్ఆర్టీసీకి ప్రత్యామ్నాయంగా వేరే చోట భూమిని కేటాయించాల్సింది యువరాజ్ ఆ ఉత్తర్వులు ఆదేశాలు జారీ చేశారు. ఏపీఎస్ఆర్టీసీ భూములు లూలుకు అప్పగించడానికి ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో పాటు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున వ్యతిరేకించిన ప్రభుత్వం మాత్రం భూములు కట్టబెడుతూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా మల్లవల్లి మెగా ఫుడ్ పార్కులు సెంట్రల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా లూలుకు అప్పగించనున్నట్టు ఆ ఉత్తర్వులు పేర్కొన్నారు. జనసేన ఎంపీ బాలశౌరి తనయుడు అంది పొలబనేనికి చెందిన అవిసా ఫుడ్స్ అండ్ ఫ్యూయల్స్కి మల్లవల్లి వద్ద ఎకరం 16.5 లక్షలు చొప్పున 115 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అక్కడ అభివృద్ధి చేసిన భూమి ఎకరం ధర 90 లక్షలుగా ఉంది. అంటే 104 కోట్ల విలువైన భూమిని కేవలం 19 కోట్లకే రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. మల్లవల్లి ఫుడ్ పార్క్లో 13.8 ఎకరాల్లో అవిసా ఫుడ్స్, 83.5 ఎకరాల్లో 500 KLPD సామర్థ్యంతో బయో ఇథనాల్ యూనిట్ ఏర్పాటు చేయబోతోంది. అలాగే ఢిల్లీకి చెందిన ఏఎస్ ఇంటర్నేషనల్కి చిత్తూరులో డైరీ యూనిట్ ఏర్పాటు చేయడానికి మార్కెట్ ధర ప్రకారం 73.63 ఎకరాలు కేటాయించింది. మొత్తం 5 దశల్లో ఏఎస్ ఇంటర్నేషనల్ 1000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. హైదరాబాద్కి చెందిన విఎస్ఆర్ సర్కస్ ఇండస్ట్రీస్ 39 కోట్లతో ఏర్పాటు చేసే బ్రిక్ యూనిట్కి శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద ఎకరా 11 లక్షల చొప్పున 22.45 ఎకరాలు కేటాయిస్తూ మరో జీవో విడుదల చేసింది. అనకాపల్లి జిల్లా రాంబిల్ల వద్ద లారస్ ల్యాబ్ 5,374 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఫార్మా యూనిట్కి 30 లక్షల చొప్పున 531 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బ్రాండిక్స్ ఇండియా అప్పరెల్కు 2031 జూలై 1 తర్వాత నుంచి అమల్లోకి వచ్చే విధంగా 695 ఎకరాల లీజు గడువు మరో 25 సంవత్సరాలకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్లైట్తో పాటు ఫుట్వేర్, టాయ్స్ ఉత్పత్తి రంగంలో పెట్టుబడులకు ఆమోదం తెలిపింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి జన్మభూమిని మరవద్దు అంటూ తెలుగు జాతి ఎక్కడైనా వెలుగు జాతి చంద్రబాబు జన్మభూమిలో ఎదగండి, కర్మభూమిలో ఎదగండి, జన్మభూమి కోసం నిలవండి, సింగపూర్ గడ్డపై ప్రవాసులకు సీఎం పిలుపు,
5 రోజుల పర్యటన కోసం సింగపూర్ చేరిక సంప్రదాయబద్ధంగా తెలుగువారి స్వాగతం. ఆయనకి లోకేష్కి మహిళల హారతులు. నీతి నిజాయితీలతో ఎదిగిన దేశం సింగపూర్, అందుకే అమరావతిలో భాగస్వామ్యం చేశా. గత ప్రభుత్వ తప్పులు సరిదిద్దడం నా బాధ్యత. ఈ విషయాన్ని ఆ దేశ ప్రభుత్వానికి చెప్తాను. P4కి సహకరించిన పెట్టుబడులతో రండి. ప్రవాస పరిశ్రమలకు ప్రోత్సాహం. గ్లోబల్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సెల్ ఏర్పాటుకి యోచన. ముఖ్యమంత్రి. మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ స్థాయి నుంచి సమావేశానికి వచ్చిన ప్రవాసులు. ఎన్ఆర్ఐలే బ్రాండ్ అంబాసిడర్. రాష్ట్రాభివృద్ధిలో వీరంతా భాగస్వాములు కావాలి. ఏపీలో సింగపూర్ FTAలకు సహకరించండి. తెలుగు డయాస్పోరా సమావేశంలో లోకేష్ పిలుపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. గనుల ఆదాయం పెంచాలి, 2 ఏళ్లలో 2 కావాలి. MDCపై 9,000 కోట్ల బాండ్ల భారం తట్టుకోవాలంటే ఏటా 2,000 కోట్లు కావాలి. ప్రస్తుత ఆదాయం 923 కోట్లే. వృద్ధి మార్గాలపై సర్కార్ దృష్టి. గనుల శాఖ నుంచి ప్రతిపాదనలు. MDCకి ప్రభుత్వ బకాయిలే 1,444 కోట్లు. జేపీ వెంచర్స్ నుంచి 167 కోట్లు. మరో 6 ప్రైవేట్ కంపెనీ 242 కోట్లు. నూతన ఖనిజ తవ్వకాల ప్రాజెక్టులు తీసుకొచ్చి ఆదాయం పెంచాలనుకున్న సర్కార్ కొత్త సమస్య వచ్చి పడింది. రాష్ట్రంలోని ఖనిజ నిక్షేపాల లీజులను ఆదాయ వనరుగా చూపించి 9,000 కోట్ల బాండ్లు సేకరించిన ప్రభుత్వం తిరిగి అసలు వడ్డీ చెల్లింపుల విషయంలో చిక్కులు ఎదుర్కొనే ప్రమాదం కనిపిస్తోంది. 9,000 కోట్ల బాండ్లతో కొత్త ఖనిజ ప్రాజెక్టులు చేపడతామని సర్కార్ చెబుతున్నవి కార్యరూపంలోకి వచ్చే ఆదాయం తీసుకొచ్చేది ఎప్పుడు అన్నదానిపై స్పష్టత లేదు. కానీ 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి బాండ్లకు అసలు వడ్డీ కలిపి ఏటా 1,800 కోట్ల రూపాయలు చెప్పుకుని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇది సజావుగా సాగాలంటే ఆంధ్రప్రదేశ్ ఖనిజ అభివృద్ధి సంస్థ ఆదాయం 2026-27 నాటికి 2 కావాల్సి ఉంది. ఇది ఎవరో చెప్తున్న మాట కాదు, స్వయంగా రాష్ట్ర గనుల శాఖే సర్కారు ముందు ఉంచిన ఓ నివేదిక సారాంశం. ఇక్కడ దోచిపెట్టడం మన వాళ్ళకి, జనం సొమ్ముని దోచిపెట్టడం అంటే జనం సొమ్ముని తీసుకెళ్ళినేమో ప్రభుత్వం ఇట్లా కట్టేస్తుంటుంది. కానీ రాసే వార్తలో ఇక్కడ వార్త రాశారు, అదే జగన్ అయ్యి ఉంటే కనుక దోచేశాడని రాసేవాడు. ఇక్కడేమో కర్ర విరక్కుండా పాము చావకుండా రాస్తున్నారు. జర్నలిజం ఇన్స్టింక్ట్ ఉంది కాబట్టి వార్త బయటికి తెచ్చారు. కానీ దాన్ని ప్రభుత్వాన్ని సమర్థిస్తూ అధికారులు తప్పులు అన్నటువంటి కోణంలో రాసుకొస్తారు. ఇదే వీళ్ళ స్పెషాలిటీ. లేకపోతే ఉపాధిలో దోచేశారు, అనుమతి లేని జగనన్న కాలనీల చదును పనులు, యథేచ్ఛగా తప్పుడు మాస్టర్లు, నిధులు స్వాహ, రికార్డు లేకుండా పనులు అప్పగింత, GST ఎగవేత, జగన్ ప్రభుత్వంలో పథకం దుర్వినియోగం, జాతీయ స్థాయి మానిటరింగ్ బృందం తనిఖీల్లో వెల్లడైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇదివరకు తెలుగుదేశం టైంలో కూడా ఉపాధి హామీది ఎట్లాంటి నివేదికలు వచ్చాకనే జగన్ సర్కార్ వచ్చి వాళ్ళ బిల్లులు ఆపింది. దానికి రచ్చరచ్చ చేశారు 5 ఏళ్ళు. వాళ్ళ బిల్లులు కూడా ఇప్పుడు ఇప్పిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు జగన్ టైంలో అది ఉపాధి హామీ అనేది పెద్ద దోపిడీ. చేసేది 10 రూపాయల పని, చూపించేది 100 రూపాయలు. కేంద్ర ప్రభుత్వ సొమ్ము నిలువునా దోచిపెడుతున్నారు, ఇది నిజం. బట్ ఎప్పటికప్పుడు వార్తలు మారిపోతున్నాయి. లేకపోతే కరోనా సొమ్ము పక్కదారి, కేంద్రం ఇచ్చిన 208 కోట్లను ఇతర పథకాలకు మళ్లించిన జగన్, రాష్ట్ర వాటా 139 కోట్లు గాలికి రూపాయి కూడా కేటాయించడమైన, తామిచ్చిన సొమ్ముపై కేంద్రం ద్వారా గ్రాంట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం, 208 కోట్లు వడ్డీతో తిరిగిచ్చేయాలి. ఆరోగ్య శాఖ కేంద్రం ఘాటు లేక కోవిడ్ రోగుల వైద్యంపై వైసీపీ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం, భారీగా మృతులు, మందులు సరఫరా చేసిన వాళ్ళకి బిల్లులు చెల్లించిన జగన్ ప్రభుత్వం, ఇరకాటంలో పడ్డ ప్రస్తుత సర్కార్ అంటూ పనికి మాలిన అర్ధరహితమైన నీచాతి నీచమైన జర్నలిజానికి పరాకాష్ట. లెక్కల్లో చూపించడంలో తేడా ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఆ రోజున 208 కోట్లైన రాష్ట్రం మొత్తానికి కేంద్రం ఇచ్చింది. ప్రతి ఒక్కళ్ళకి ఉచిత వైద్యం, కంప్లీట్గా భోజనంతో సహా ప్రభుత్వమే. రాష్ట్రంలో ఉన్న అన్ని ఆసుపత్రులు తీసుకుని మరీ ట్రీట్మెంట్ ఇప్పించింది ప్రభుత్వం. భారీ మరణాలను రాయడానికి సిగ్గు ఉండాలి వీళ్ళకి. ప్రపంచవ్యాప్తంగా అమెరికా లాంటి చోట్లను భారీ మరణాలు చోటు చేసుకుంటే ఆంధ్రాలో తక్కువ ఉన్నాయి మరణాలు, భారతదేశంలో తక్కువ ఉన్నాయి, ఆంధ్రాలో మరింత తక్కువ ఉన్నాయి. ఆ రోజున ప్రజలకి ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రతి ఒక్కళ్ళు చూశారు. తెలంగాణలో, తమిళనాడులో, కర్ణాటకలో అక్కడ ప్రభుత్వాల నిర్లక్ష్యానికి భయపడిపోయి ఆంధ్రప్రదేశ్కి పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ తమ ఇళ్లలో సేఫ్గా బ్రతికారు. కాదు అప్పుడంతా చచ్చిపోయారు, అప్పుడు ఎవరికి అందలేదని రాయడం అంటే నీచ జర్నలిజానికి పరాకాష్ట, అంతకు మించి మరేమీ లేదు. లేకపోతే సీమ స్టీల్ ప్లాంట్కి ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్యాకేజీ ప్రకటించిన ప్రభుత్వం, ఎకరా 5 లక్షల చొప్పున 1100 ఎకరాల కేటాయింపు, టౌన్షిప్ కోసం మరో 200 ఎకరాలు, 268 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు జమ్మలమడుగు నుంచి లైన్, గండికోట నుంచి ఏటా 2 TMCలు, NH69తో అనుసంధానిస్తూ 12 కిలోమీటర్ల యాక్సెస్ రోడ్డు, ముద్దనూరు నుంచి ప్లాంట్ వరకు 12 కిలోమీటర్ల రైల్వే లైన్, 10 ఏళ్ళు విద్యుత్ సుంకం రాయితీ, 16,350 కోట్ల పెట్టుబడి, 2,500 మందికి ఉపాధి, 2029 కల్లా తొలి దశ పూర్తి అన్నటువంటి వార్తనే ఎలిజీ. చాలా మంచి వార్త. సీమ స్టీల్ ప్లాంట్ పూర్తి అవ్వాలని కోరుకుందాం. లేకపోతే సీట్లు ఫుల్, అడ్మిషన్స్ నిల్ అంటూ వీళ్ళు కూడా రాసుకొచ్చారు. సాక్షినే కాకుండా రాష్ట్ర విద్యారంగం తీరు మారుతోంది. వైపు ఏటా వేల సంఖ్యలో సీట్లు మిగిలిపోతున్న, కొత్త కాలేజీలు పుట్టుకొస్తున్నాయి, ఉన్న కాలేజీలు సీట్లు పెంచుకుంటున్నాయి. ఫలితంగా సీట్లు ఉన్న విద్యార్థులు లేక కాలేజీలు వెలవెలబోతున్నాయి. ఇప్పటికే డిగ్రీ కాలేజీల పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పుడు ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీలు కూడా అదే దారి పడుతున్నాయి అన్నటువంటి వార్తని రాశారు. ఇప్పుడు ఇది మరి ప్రభుత్వం ఏం చెప్తుందో చూడాలి. లేకపోతే మార్గదర్శకులుగా టీచర్ల, హెచ్ఎంలు, ఎస్సీలను ఈ జాబితాలో చేర్చాలని ఒత్తిడి, ఏలూరు DO ఆదేశాలు మండిపడుతున్న ఉపాధ్యాయులు తమనే దత్తత తీసుకోవాలని ఆక్రోశం, పేదలపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రారంభించిన P4 పథకంలో అమల్లో కొందరు అధికారులు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రధానోపాధ్యాయులు హెచ్ఎం స్కూల్ అసిస్టెంట్లు ఎస్సీఎల్ని మార్గదర్శకులుగా నమోదు చేయాలని తాజాగా ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి జారీ చేసిన ఆదేశాలపై విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో 190 మంది టీచర్లు మార్గదర్శకులుగా నమోదు చేయించాలని డీఓ ఆదేశాలు జారీ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అంటే జనం సొమ్ములతో ఎవరికో బాగు చేస్తే వాళ్ళు బాగుపడితే ప్రభుత్వపు బాధ్యత, ఫెయిల్ అయితే ఆ డబ్బులు ఇచ్చిన మార్గదర్శి తప్పు అనమాట. విచిత్రమైనటువంటి అంశం. పోతే సర్వీస్ అపార్ట్మెంట్స్లో డ్రగ్స్ పార్టీ, ఐటీ కారిడార్లో కొండాపూర్లో సర్వీస్ అపార్ట్మెంట్ డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న ముఠా ఆటను ఎక్సైజ్ ఎస్టీఎఫ్ బృందం కట్టించింది. నిందితులంతా ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళే. పోలీసుల కథనం ప్రకారం ఏపీలోని విజయవాడకి చెందిన అశోక్ నాయుడు కొండాపూర్ ప్రాంతంలో డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తుంటారు. ఏపీకి చెందిన కెంగర్ రాహుల్, ఉన్నాటి ఇమ్మాన్యుయల్ అలియాస్ అనిల్ అలియాస్ ప్రవీణ్ కుమార్ అలియాస్ మన్నేలా నుంచి ఇతను డ్రగ్స్ కొనుగోలు చేస్తూ సర్వీస్ అపార్ట్మెంట్స్లో డ్రగ్స్ రేవ్ పార్టీలు ఏర్పాటు చేస్తుంటారు. ఈ క్రమంలో కొండాపూర్ జేవీజీ హిల్స్లోనూ సర్వీస్ అపార్ట్మెంట్ బుక్ చేశారు. విజయవాడ, మంగళగిరి, కాకినాడ, రాజమండ్రికి చెందిన సమ్మెల సాయికృష్ణ, నాగేళ్ల లీలామణి కంట, హిల్టన్ జోసెఫ్ రోల్స్, అడప యశ్వంత్, శ్రీదత్త, తోట కుమారస్వామి, నందన్, సుమంత్ తేజాలను పార్టీకి ఆహ్వానించారు. వీళ్ళంతా పార్టీలో ఉండగా ఉప్పందుకుని ఎక్సైజ్ ఎస్టీఎఫ్ బృందం దాడి చేసి అశోక్ నాయుడు అతని కస్టమర్లు అరెస్ట్ చేసింది. వారికి డ్రగ్స్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్గా తేలింది. నిందితులందరి నుంచి 2.08 కిలోల గంజాయి, 50 గ్రాముల ఓజీ కుష్, 11.57 గ్రాముల మ్యాజిక్ మష్రూమ్, 1.91 గ్రాముల చెరస్, 4 LSD బ్లాట్లు, 2 ఫోర్డ్ కార్లు, ఏపీ 07 CU 7154, ఏపీ 39 SR 0001, 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని మరో 2 నిందితులు శ్రీనివాస్ చౌదరి అలియాస్ వాసు, అఖిల్ పరారీలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. సీజ్ చేసిన కారులో ఒక దానిపై ఎంపీ స్టిక్కర్ ఉండడంతో ఈ కేసులో బడాబాబుల పిల్లల పాత్ర ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తగ్గిన వాన పెరిగిన ఎండ అంటూ కావల్లో 37.1 డిగ్రీల ఉష్ణోగ్రత, శ్రీశైలం ఒక్క గేటు ద్వారా నీటి విడుదల, గోదావరిలో పెరుగుతున్న వరద ప్రవాహం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు.